వీడియో ఎవరి కోసం కాదండి, మీకోసమే. ఇది సైంటిఫిక్ వీడియో కాదండి, చాలా చాలా ప్రాక్టికల్ వీడియో. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి, అవ్వాతాతలకి చాలా చాలా యూస్ఫుల్ వీడియో. మీకు అవసరమండి. మీరు చేసే తప్పు ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాలండి. ఇది ఎందుకంటే ఇది చాలా బాధతో చెప్తున్నది. ఎక్కడికి వెళ్తున్నాం పిల్లల్ని, మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఇప్పుడు అసలు పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు? పిల్లల మనమా? నాకు బాగా గుర్తుందండి, చిన్నప్పుడు మేము ఏదైనా వస్తువు అంటే లైక్ బ్యాడ్ థింగ్స్, ఐస్ క్రీమ్ వెళ్తాంది, ఐస్ క్రీమ్ బండి వెళ్ళేటప్పుడు నేను పరిగెత్తుండాలి, నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగేవాడు. మా నాన్న వద్దు నాన్న, ఎక్కువ నేను మారం చేసిన అనుకోండి, మా నాన్న తీసి 2 చెంపలు 2 దెబ్బలు కొట్టేవాడు. ఏడుస్తూ కూర్చుండేవాడు. తర్వాత ఇంకా ఏడ్చేవాడు. ఏడిస్తే మా నాన్న వస్తాడు నా దగ్గరికి. వస్తే నేనేమనుకుంటా అంటే మా నాన్న నాకు మళ్ళీ ఐస్ క్రీమ్ తీసిస్తాడేమో అని దగ్గరికి వచ్చి మళ్ళీ 2 వేసాడు. అప్పుడు ఏడ్చుకుంటా గమ్మని కొంతసేపు వెయిట్ చేసి గమ్మని అయిపోయాడు. అప్పుడు నాకేం తెలిసేదంటే, ఓహో ఐస్ క్రీమ్ అనేది తినకూడదు, మా నాన్న అడిగితే కొడతాడు అని నాకు చిన్నప్పుడే అలవాటు అయిపోయి, ఓహో ఐస్ క్రీమ్ తినకూడదు. ఇట్లా ఏదైనా వస్తువు, ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ కానీ ఇట్లాంటివి ఏదైనా బయటవి మనం తినకూడదు అడిగినప్పుడు మనకి ఈ విధంగా ట్రైన్ చేశారు. అంటే భయం, అది తినకూడదు అని ముందు నుండి నేర్పించారు. ఇప్పుడు మనం రివర్స్. ఏమైందంటే పిల్లవాడు ఏడిస్తే చాలు, అతి గారాభం ఎక్కువైపోయింది. ఏడిస్తే చాలు, ఏదైనా ఏడ్చొద్దు నీకు ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా, తీసుకొని తిను. దీని తోడు అవ్వాతాతలు వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలేమో బాగా పెంచుతారు, వాళ్ళ మనవళ్ళు వచ్చేందుకు మాత్రం అతి గారాభం. వాడు కొద్దిగా ఏడిస్తే చాలు ఐస్ క్రీము, చాక్లెట్, కురుకురే, లేస్. ఇవే ఎవరండి ఎవరిదండి తప్పది? పిల్లల చిన్న బిడ్డ, వాడికి ఏం తెలియదు. నువ్వు ఎలా నేర్పిస్తావు అలా మాట్లాడు. పిల్లలకి ఈ అతి గారాభం వల్ల ఏవైతే తినకూడదో అవి ఎక్కువ తినిపిస్తున్నాము, ఏవి తినాలో అసలు తినిపించు. జంక్ ఫుడ్స్, దారిలో ఏవి కనపడితే అవి తినిపించు. దీనివల్ల బిడ్డ యొక్క గ్రోత్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే స్కూల్కి వెళ్లే ముందు లంచం ఇవ్వడం. మేము స్కూల్ ఎందుకు చిన్నప్పుడు వెళ్ళకపోతే కొట్టి తీసుకెళ్లేవాళ్ళు. ఇతరులకు కొట్టేవాళ్ళు, స్కూల్లో టీచర్ కొట్టేవాడు, అమ్మ నాన్న కొట్టేవాళ్ళు. అనుమానం లేదు, భయంతోనే మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళు. గురువు లేదు, భయం ఉండేది. చూసినా భయం కాదు, క్రమశిక్షణ. దానివల్ల క్రమశిక్షణ వచ్చేది. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళాలంటే బిస్కెట్ ప్యాకెట్, లేక చాక్లెట్, లేక జంక్ ఫుడ్, లేదా కురుకురేనో లేస్ ప్యాకెట్ ఏదో తీసి పంపిస్తారు. అంటే చిన్నప్పుడు నుండి పిల్లలకి లంచం అలవాటు చేసినట్టు మీరు ఆ స్కూల్కి వెళ్ళాలనే దానికి ఈ జంక్ ఫుడ్ ని అలవాటు చేస్తారు. వారానికి ఒకసారి జంక్ ఫుడ్ తీసుకుంటేనే 20 ఏళ్ల తర్వాత మన స్టమక్ అనేది దెబ్బతింటుంది. అలాంటిది మీరు రోజు ఒక ప్యాకెట్ తినిపిస్తున్నారు. ఇట్లా రోజు జంక్ ఫుడ్ తినడం వల్ల లేత కడుపు అండి ఏమైపోతుంది. యంగ్ 15 ఏళ్ళు వచ్చేదానికి అన్ని గ్యాస్ ట్రబుల్స్, పేగులో ఇమ్యూనిటీ పవర్ ఏమీ ఉండవు. ఇదో తప్పు చేస్తున్నాం. రెండో తప్పు, పిల్లలకి రివార్డ్స్ లాగా ఇచ్చి, లంచం లాగా ఇచ్చి స్కూల్ పంపించు. అలాగా స్కూల్కి వెళ్ళేది నేర్పించండి. స్కూల్కి వెళ్తే చదువుకోవడము, ప్రేమతో వెళ్ళి వదిలి రావడము ఇలాంటి చేయండి. పిల్లల్ని స్కూల్ని అలవాటు చేయించండి. నచ్చజెప్పి స్కూల్ పంపించండి, నేర్పించండి. ఓ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పిల్లల్ని స్కూల్ పంపించండి. అంతేగాని లంచ్ ఇచ్చి స్కూల్ పంపించడం అది మంచి పద్ధతి కాదు. 3వ పాయింట్ అండి, పిల్లలకు ఎల్కేజీ నుండే నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలా, నువ్వు క్లాస్లో ఫస్ట్ ఉండాలా, రైమ్స్ వచ్చేసేయాలా, మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదివేయాలా, నువ్వే టాప్ ఉండాలా. స్కూల్ అలవాటు చేయండి, ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. అందరూ క్లాస్ ఫస్ట్ వస్తే మిగతా వాళ్ళు ఎవరండి? సృష్టిలో, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ ఇస్తుంది. ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది ఉంటుంది. మీ పిల్లల్లోని టాలెంట్ని గుర్తించండి. అంతేగాని 24 గంటలు చదువు అని చెప్పి, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ మీకు తెలుసు కదా, ఫస్ట్ నుండే సార్ ఇది ఎంసెట్ నీట్ ఉంటుందా, ఇంజనీరా లేక డాక్టరా, 5th క్లాస్ నుండి స్టార్ట్, ఎల్కేజీ నుండే స్టార్ట్ అండి కొన్ని స్కూళ్ళలో. అసలు ఏ వయసులో చేయాల్సిన చదువు అప్పుడు చదవాలి, ఎల్కేజీ నుండే చదువుకుంటే వెళ్ళాడు. సరే చదివిస్తున్నారు, ఎంత బర్డన్ పిల్లల మీద. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అంతేగాని ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ కానీ ఏమీ కానీ అసలు స్పోర్ట్స్ అనేది మర్చిపోయారండి పిల్లలకి. ఎవరైతే ఫిజికల్ గా ఫిట్ ఉంటారో, న్యూట్రిషనల్ గా బాగా మంచి ఆహారం తీసుకొని మంచి శారీరక వ్యాయామం ఉన్న పిల్లల చదువు చాలా బాగుంటుంది. క్రియేటివ్ థాట్స్ వస్తాయి వాళ్ళకి. నీ పిల్లలు భవిష్యత్తులో బాగా ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరము, మంచి ఫుడ్ అవసరము, చదువు కూడా అవసరం అండి. ఇప్పుడు చదువు ఒకటి మాత్రమే ఉంది, మిగతా 2 లేక. ఇంకో ముఖ్య విషయం అన్నిటికంటే సెల్ అండి. మొబైల్ చూపిస్తున్నాం, చిన్నప్పుడు నుండి అలవాటు చేస్తున్నాం. ఎవరండి మొబైల్ కారణం చూపించడం పిల్లలకి? పక్కింటి వాళ్ళ మొబైల్ చూస్తున్నారా? ఎవరు మొబైల్ చూస్తున్నారు ఇంట్లో? మన మొబైలే చూస్తున్నారు. ఫస్ట్ చిన్నప్పుడు 1 year నుండే స్టార్ట్ చేస్తాం. మెల్లిమెల్లిగా అన్నం తినేదానికి తినట్లేదని చెప్పి ఆడు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా, ఏం తింటాడో తెలియదు, తింటూనే ఉంటాడు మొబైల్ చూస్తూ. ఏం తింటున్నాడో, ఎంత తింటున్నాడో తెలియదు. దాని టేస్ట్ ఏది, దాని కలర్ ఏది, దాని టెక్స్చర్ ఏది ఏం తెలియకుండా కుక్కడమే మొబైల్ చూస్తూ అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. పిల్లోడు ఏడిస్తే మొబైల్ ఇస్తాం, నీ వర్క్ ఉందంటే మొబైల్ ఇస్తాం, నువ్వు ఏదైనా పని చేసుకోవాలంటే మొబైల్ ఇస్తావు, నీ దానికి అడ్డు రాకుండా వాళ్ళకి మొబైల్ ఇస్తావు. ఎవరండి మొబైల్ అలవాటు చేసిన పిల్లలకి? నెక్స్ట్ అడిక్ట్ అవుతాడు. పెద్ద అయితే కూడా ఇట్లా తయారవుతాడు. ఫస్ట్ మనం కంట్రోల్లో ఉండాలండి. మనం చూసి మన పిల్లలు పెరుగుతారు. మనమే మొబైల్ చేసుకుంటామంటే ఇట్లా తయారవుతాం. మోస్ట్ ఆఫ్ ది పిల్లలు చెడిపోవడానికి కారణం ఇప్పుడున్న పిల్లల్లో ఈ మొబైల్ అండి.
మొబైల్ సోషల్ మీడియాను కంట్రోల్లో పెట్టండి. గమనిస్తున్నాండి, ఏమలేదు, ముఖ్యంగా యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారు ఏమో గమనించండి. ఎప్పుడైతే ఇంట్లో అందరూ మొబైల్ చూస్తా కూర్చున్నారో అసలు మాట్లాడే వాళ్ళు కరువు అయిపోయినారో. మనం కూర్చొని నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు మేము అందరూ కూర్చొని తినేవాళ్ళం అండి. టేబుల్ మీద అందరూ ఫ్యామిలీ, అవ్వ తాత అమ్మ అందరూ కూర్చొని తినేవాళ్ళం. ఎక్కడ పోయండి అసలు? మీ ఇంట్లో ఒక వారానికి ఒకసారి అట్లా కూర్చొని తింటున్నారా? డే వద్దులేండి, వారంలో ఒకసారి తింటున్నారా? దయచేసి కామెంట్ చేయండి. ఫ్యామిలీ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. కూర్చొని ఫ్యామిలీలో అందరూ కూర్చొని తింటే చిన్నప్పుడు పిల్లలకి అలవాటు చేస్తే ఎంత బాగా అలవాటు చేసుకుంటారు ఫుడ్ తినేది. ఏం నేర్పించాల్సిన అవసరం లేదండి, పిల్లడు నేర్చుకుంటాడు. మన దగ్గర అందరి దగ్గర కూర్చొని కొద్ది ఫుడ్ తినట్లేదు అంటారు. ఫుడ్ నా టీవీ దగ్గర పెట్టేసి సెల్ దగ్గర పెట్టేసి తినిపిస్తే వాడు ఎట్లా తింటారండి? అందరూ ఫ్యామిలీలో అందరూ అవ్వ తాత కొద్ది నోట్లో ఒక ముద్ద పెడుతూ వస్తే ఖచ్చితంగా తింటాడండి. మీరు ఫ్రూట్స్ తిండి, మీరు ఫుడ్ మంచిగా తింటే కదా మీరు ఫ్రూట్స్ అన్ని పెట్టుకొని పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు తింటారు. ఫ్యామిలీ మీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లల పెంపకంలో. అది మర్చిపోయారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలతో పాటు సెల్ మొబైల్ అనేది మ్యాక్సిమం రిస్ట్రిక్ట్ చేయాలి. ఇది మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మన పిల్లలు మంది మాకు తయారు.